హాయ్ ఎవ్రీవన్, నేను వచ్చేసి అప్పాలు చేయడానికి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా. నేను వెళ్ళేసరికి మా మమ్మీ ఆల్రెడీ మొదలుపెట్టిందని చెప్పాను కదా. ఆల్రెడీ మా సిస్టరు చెప్పాను, నేను వచ్చేసరికి మొదలు పెడితే వీడియో అనేది తీరా అని చెప్తే మా సిస్టర్ వచ్చేసి ఇలా అడ్డంగా తీయకుండా ఇలా పొడుగులా తీసింది, అంటే షార్ట్ల లాగా తీసింది, వీడియో లాగా తీయలేదు. అది నేను మీకు యాడ్ చేస్తున్నాను. ఫుల్ వీడియో కూడా వస్తుంది దీని తర్వాత వీడియోలో. నేను ఏం చెప్తున్నానంటే, నేను వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ మా మమ్మీ పండక్కి మనం చేసుకుంటాం కదా మన తెలంగాణలో అప్పాలు, సకినాలు, గారెలు, కారపూస. 1 డేలోనే ఇవన్నీ చేసామండి. మేము నైట్ 10:30 అయింది. అంటే నేను పిల్లలను తీసుకొని వెళ్ళలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళానని చెప్పాను కదా మీకు. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. నేను మార్నింగ్ 11:30కి 12కి అలా వెళ్ళేసరికి మా మమ్మీ ఆల్రెడీ సకినాలు మొదలుపెట్టి పోస్తుంది. నేను పోసిన వాటిని తీసి కాల్చాను. కాసేపు మా డాడీ కాల్చాడు, నేను కాల్చాను. ఇది మన తెలంగాణలో ఇప్పుడు సంక్రాంతికి మనము ఆంధ్రాలో అయితే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు. పిండి వంటలు వాళ్ళు కూడా చేసుకుంటారు, కానీ మనకు మాత్రం మన తెలంగాణలో ఇలా అరిసెలు, గారెలు, సకినాలు, కారపూసలు. సంక్రాంతికి సకినాలు ఎందుకు చేసుకుంటారని మమ్మీని అడిగితే, ఇది సకినాలతోనే మొదలు పెట్టాలి, అందుకనే సకినాలుగా ముందు పోస్తారు ఎవరైనా అని అన్నది. అది మరి నిజమో కాదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వెళ్ళేసరికి మా మమ్మీ సకినాలు పోస్తుంది, మా సిస్టర్ కూడా పోస్తుంది. మా డాడీ చూసారా, మా డాడీకి డ్యూటీ పడింది అండి కాలవడానికి. మళ్ళీ ఈ సకినాలు మన గ్యాస్ స్టవ్ల మీద కాల్చుకుంటే అస్సలు బాగుండవండి. ఇలా పొయ్యి పెట్టే కాలవాలి, పొయ్యి మీద కాలుస్తేనే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా సకినాలు చేయడం అయిపోయిన తర్వాత గారెలకు కూడా పిండి అనేది కలుపుతుంది. మా మమ్మీ కొలత బాగా చేస్తుంది అండి. మా మమ్మీ కొలత మా మమ్మీకే తెలుస్తుంది, మనకు తెలియదు. అంటే ఎక్కువ మొత్తం కదా. మా మమ్మీ ఆల్రెడీ 4 కిలోల గారెలని పెట్టేసుకుంది. దాంట్లో సరిపడా అన్ని పప్పులన్నీ నానబెట్టేసుకొని కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదండి, వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తుంది దీంట్లో. కొంచెం కొత్తిమీర, పుదీనా కాదు కానీ కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి మిక్స్ చేస్తుంది. నన్ను టేస్ట్ చూడమని చెప్పింది మిగతా కలిపిన తర్వాత. ఇలా నేను కూడా టేస్ట్ చూశాను. ఇలా గారెలు, సకినాలు, కారపూసలు 1 డేలో ఈ 3 ఫినిష్ చేసామండి మేము. అంత ఫాస్ట్గా చేయడం జరిగింది, ఎందుకంటే మళ్ళీ తెల్లారితే సాటర్డే, మళ్ళీ నేను ఇంకో రోజు ఉండాల్సి వస్తుంది. మళ్ళీ మా మమ్మీకి ఒక్కదానికి చేయడం కష్టం అవుతుంది. అందుకనే నైటే మొత్తం ఫినిష్ చేశాను. కారపూస టైం వరకు నేను మా మమ్మీకి అప్పచెప్పాను. అంటే కారపూస ఒక్కరితోనే ఈజీగా చేసుకోవచ్చు. మా మమ్మీ వేస్తూ ఉంటే మా సిస్టర్ కాలుస్తా అంటే నేను చికెన్ కూడా వండాను ఆ రోజు. చికెన్ కూడా చేసుకొని ఇలా గారెలు, కారపూసలు, సకినాలు పూర్తిగా అన్నీ ఫినిష్ చేసేసి మార్నింగ్ సాటర్డే రోజు ఇంటికి అనేది వచ్చేసాను. ఇలా నేను మిషన్ మీద చేస్తామండి. మేమైతే ఇట్లానే చేస్తాము, మిషన్ మీద గారెలు ప్రెస్ చేస్తాము. ఇది మన తెలంగాణలో స్పెషల్ కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఆల్రెడీ చేసే ఉంటారు. ప్రతి ఒక్కరు ఇప్పటికే చాలా యూట్యూబ్లలో, షార్ట్లలో, అన్నిట్లలో వస్తూనే ఉన్నాయి అప్పాల వీడియోలు. ఇది మన తెలంగాణలో ఈ సంక్రాంతికి మనం మాత్రం ఇలా అప్పాలు చేసుకుంటాము, ముగ్గులు వేసుకుంటాము. మనం ఏమైనా వండుకుంటే ఇంట్లో చికెన్, మటన్ లాంటివి చేసుకుంటాము పండుగ రోజు. ఇంతే అండి మన సంక్రాంతికి మనం చేసుకునేది. కానీ ఆంధ్రాలో మాత్రం చాలా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇప్పటికే ఆంధ్ర వెళ్ళే వాళ్ళు చాలామంది ఊరు వెళ్ళే ఉంటారు. మనం మాత్రం మన తెలంగాణలో మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా సెలబ్రేషన్ అనేది చేసుకుంటాము. ఇంతకు నేను చెప్పేది నిజమా కాదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మీరు కూడా చేశారా? ఎవరెవరు ఏమేమి ఐటెం చేసుకున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియో ఇంతవరకు ఎవరైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తుంటే, ఎంతో కొంత నచ్చి ఉంటే లైకో, షేరో, సబ్స్క్రైబో మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. మీకు తోచిన కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇలా జరుగుతుంది మా అప్పాల వీడియో. ఇలా జరుగుతున్నాయి మా అప్పాలు చేయడం. కారపూసతోనే ఎండు చేసాము పూర్తిగా. సకినాలు, గారెలు, కారపూస మా సిస్టర్ కాలుస్తుంది, మా మమ్మీ వచ్చేసి ఇలా తిప్పుతుంది. డైరెక్ట్ కంచుట్లో తిప్పాలి, కానీ మా మమ్మీ ఇట్లానే చేస్తుంది. ఎప్పుడు చేసినా ప్లేట్లలో వేసి దాంట్లో వేస్తుంది నూనెలో. ఈ వీడియో మరి మీకు నచ్చిందా? మరి నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.